హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ డిజిటల్ పేరెంటింగ్. అంటే ఈ మధ్యన పిల్లలు బాగా ఫోన్లకి స్క్రీన్స్కి బాగా అడాప్ట్ అయిపోయారనమాట బాగా. అయితే ఆ డిజిటల్ నుంచి తగ్గించడానికి కంట్రోల్ చేయడానికి ఏం చేయాలో ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవటం ఇలాంటివన్నీ తగ్గిపోయి స్క్రీన్లకి బెడ్రూమ్లో కూర్చోవటం, లేకపోతే స్క్రీన్ ఉంటేనే ఫోన్ ఇస్తేనేమో సైలెంట్గా చూసుకుంటూ ఉండిపోవటం, లేకపోతే బోరుగా ఉండిపోవటం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే అక్కడ కన్వీనియన్స్ కాదనమాట. అక్కడ మొబైల్ అనేది డిజిటల్ మీద డిపెండ్ అయిపోతున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అలా డిపెండ్ అయినప్పుడు వాళ్ళలో వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతినిద్ది, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, ఇరిటబుల్గా ఉంటారు, సోషల్ స్కిల్స్ తగ్గిపోతూ ఉంటాయి, బయటికి వెళ్ళి ఆడుకోరు, కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోతాయి, వాళ్ళు కంటి యొక్క చూపు కూడా చాలా మందగిస్తూ ఉంటుంది, సైట్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది, బ్రెయిన్లో డోపమిన్ లెవెల్స్ కూడా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం పిల్లల్ని స్క్రీన్ టైం తగ్గించాలి తప్ప స్క్రీన్లు మొత్తం అవాయిడ్ చేయడం కూడా మన వల్ల కాదనమాట. ఎందుకంటే చదువుకోవటం కాడి నుంచి ఆన్లైన్ క్లాసులు, యూట్యూబ్లు, గేమ్స్, సోషల్ మీడియా అన్నీ డిస్ప్లే అయిపోయినాయి అనమాట. కాబట్టి ప్రతి ఒక్కటి స్క్రీన్ అయిపోయినప్పుడు వాటన్నిటిని బ్యాన్ చేయటం అనేది మన వల్ల కాదు. మనం చేయటం కూడా అదొక డిఫరెంట్ యాటిట్యూడ్ కింద వెళ్ళిపోద్ది అనమాట. కాబట్టి మొత్తం బ్యాన్ చేసే కన్నా అది ఎలా యూజ్ చేసుకోవాలనేది, కంట్రోల్గా అది ఎలా యూజ్ చేసుకోవాలనేదే పిల్లలకు చెప్పాలన్నమాట. ఎందుకంటే కొన్ని ప్లేసుల్లో మాత్రం కంప్లీట్ బ్యాన్ చేసుకోవాలి. ఇంట్లో ఏది డైనింగ్ టేబుల్ దగ్గర మాత్రం అసలు ఫోన్లు యూజ్ చేయకూడదు, ఓపెన్ చేయకూడదు. బెడ్రూమ్లో కూడా ఫోన్లు అస్సలు యూజ్ చేయకూడదు. అలాగే స్టడీ రూమ్లో కూడా ఫోన్లు అసలు యూజ్ చేయకూడదు. అంటే ఎక్కడ మనం ఏం చేస్తున్నామో ఆ ప్లేస్లో అది యూజ్ చేయకూడదు అనేది స్ట్రిక్ట్ రూల్స్. పెద్దవాళ్ళు కూడా, పేరెంట్స్ కూడా అది ఫాలో అయితే ఆటోమేటిక్గా పిల్లలు కూడా అది ఫాలో అవుతారనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ యుగంలో డిజిటల్ పేరెంటింగ్ అంటే పిల్లల్ని అది టోటల్గా స్క్రీన్కి అవాయిడ్ చేయటం కన్నా స్క్రీన్ టైం తగ్గించి కొన్ని ప్లేసుల్లో అవాయిడ్ చేసి వాళ్ళని బయట యాక్టివిటీస్ కానీ, బయట గేమ్స్కి కానీ, బయట తీసుకెళ్ళటం కానీ ఇలాంటివన్నీ చేపిస్తూ ఉంటే దీని నుంచి డైవర్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ పిల్లల్ని డిజిటల్ పేరెంటింగ్ నుంచి తగ్గించాలి అంటే కొన్ని ప్లేసులు బ్యాన్ చేసుకుని మిగిలిన ప్లేసులు కంట్రోల్డ్గా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అనే టైం సెట్ చేసుకుని ఆ టైం వరకు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా స్క్రీన్ క్లోజ్ అయ్యేటట్టు చేసుకుని ఇది చదువుకోవటము, ఆడుకోవటము ఏదో ఒకటి డైవర్ట్ అవ్వాలన్నమాట. అలాంటి కంట్రోలింగ్ కొన్ని టిప్స్ పాటిస్తూ ఫాలో అయితే పిల్లలు మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఈ డిజిటల్ యుగంలో నుంచి ఈ స్క్రీన్స్ ఎక్కువ అవ్వకుండా, ఎక్సెస్ స్క్రీన్స్ అవ్వకుండా తగ్గించుకోవడానికి ఈ ప్రయత్నం చేయాలన్నమాట.